ఉప్పు కప్పు రంబు మూవీ రివ్యూ. డైరెక్టర్ అండ్ రైటర్ యొక్క ప్రీవియస్ వర్క్స్ అలాగే ట్రైలర్ చూస్తే ఇంట్రెస్ట్ వచ్చింది. సరే అని స్టార్ట్ చేశా. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి కానీ సినిమా నాకైతే నచ్చలేదు. ప్రిమైజ్ బాగుంది బట్ కామెడీ కోసం చేసిన థింగ్స్ కానీ, సెటరికల్ టోన్ కానీ, డ్రాగీ నెరేషన్ కానీ, ఒక పాయింట్కి వచ్చాక బోర్ కొట్టించే స్టోరీ టెల్లింగ్ కానీ, వీటన్నిటి వల్ల సినిమా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఎంటర్టైనింగ్ అయితే ఏమనిపించలేదు. ట్రైలర్ చూసే ఉంటారు. ఊరికి ఉత్తరాన ఉండే శ్మశాన ప్రదేశంలో ఇంకా నలుగురిని పోడ్చడానికి మాత్రమే ప్లేస్ ఉంది అని శ్మశానాన్ని చూసుకునే చిన్న వచ్చి ఊర్లో చెప్తాడు. ఇప్పుడు ఊరి పెద్ద పొజిషన్లో ఉన్న అపూర్వ ఏం చేసింది, దీనికి సొల్యూషన్గా ఏం చేశారని సినిమాలో ఉంటుందన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు కామెడీ, అది క్వర్కీ కానీ, సటైరికల్ కానీ, సిల్లీ కానీ, క్యారెక్టరిస్టిక్ కానీ, జోక్స్ బేస్డ్ ఆర్ రెగ్యులర్ ఫన్ కానీ, లైట్ హార్టెడ్ కానీ, స్లాప్ స్టిక్ ఆర్ ఏదో ఒక స్టిక్, ఏది తీసుకున్నా కానీ అది ఫన్ జనరేట్ చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అదే మిస్ఫైర్ అయింది. 1990s టైం పీరియడ్లో ఒక చిన్న పల్లెటూరులో ఊరి ఆనవాయితీ ప్రకారం చనిపోతే కాల్చకూడదు, పోడ్చాలి, దానికి స్థలం కావాలి, ఇంకా నలుగురికి మాత్రమే స్థలం ఉంది, ఏం చేద్దామని తీసుకొచ్చిన ప్రెమైజ్ బానే ఉంది. సరైన స్టార్ట్ చేసేలా చేసింది. బట్ ఏమైందంటే దాని చుట్టూ వల్లిన కామెడీ టోనే ఏడ్చినట్టుంది. కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి, అది కామెడీ కాదు బట్ కామెడీ అనుకొని మీరు నవ్వేయాలి, ఎందుకు ఏంటి అని అడగకూడదు అనే టోన్లో ఉంటాయి ఇవి. ఇలాంటి చూసినప్పుడు నవ్వు రాదు, నాకు ఏడుపు వచ్చింది. ఇంకెంతసేపు ఆ అన్ఫన్నీ మూవీ చూడాలో ఏంటో అని. క్యారెక్టర్స్ ట్రీట్మెంట్ కూడా స్టార్టింగ్లో విలేజ్ యొక్క ఇన్నోసెన్స్ సెట్ అయ్యేలా ఉందనిపించిన మూవ్ అయ్యే కొద్దీ ఆ టోన్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయలేదు. ఏదో పోతా ఉంటుంది, ఏంటోనట్టు స్లోగా పోతా ఉంటుంది. చావు సమాధి చుట్టూ మెసేజ్ ఇస్తూ సరిపోక అవి ఇవి కలిపి సటైరికల్ ఫన్తో తీసే ప్రయత్నం చేశారు. బట్ అవి నెయిదర్ ఇంట్రెస్టింగ్ నార్ ఫన్నీగా అయింది. అండ్ ఆ ఇన్నోసెన్స్ని టూ మచ్ ఓవర్గా క్రియేట్ చేసిన ఫీలింగ్ అక్కడక్కడ. అలాగే కొన్నిసార్లు విలేజర్స్ యొక్క ఇన్నోసెన్స్ అంటారు, లేదు వీళ్ళకి బుర్రలు లేవు అంటారు, లేదు లేదు మళ్ళీ బుర్రలు ఉన్నాయి అంటారు, మళ్ళీ ఉన్నాయో లేవో మాకు తెలియదు అన్నట్టు ఉంటాయి. ఏదో ఒక దానికి స్టిక్ అవ్వాలి, అన్నీ అంటే ఏదో ఒకటి అల్లేసినట్టు ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఇది ఈ సినిమాలోని బెస్ట్ థింగ్. కీర్తి సురేష్ అండ్ సుహాస్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఒక రకంగా ఏది ఎక్కకపోయినా సినిమా కంప్లీట్ చెయ్యగలిగా అంటే వీళ్ళ యాక్టింగ్ వల్లే. అండ్ చాలా ఏళ్ల తర్వాత ఒకప్పుడు ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ స్క్రీన్ పై రావడం బాగుంది, బట్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదని అభిప్రాయం. మ్యూజిక్ అయితే యావరేజ్. ఫైనల్లీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ, మీ ఇష్టం మరి. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. సినిమా చూసాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.